హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. మనం మొబైల్ ఫోన్లు వాడటం మొదలుపెట్టినప్పటి నుండి మనకు ఒక విషయం ఎప్పుడు వింతగా చికాకుగా అనిపించేది. అదే 28 రోజుల వ్యాలిడిటీ. నెలలో 30 లేదా 31 రోజులు ఉంటాయి. కానీ టెలికాం కంపెనీలు మనకు కేవలం 28 రోజుల రీఛార్జ్ ప్లాన్లని ఇచ్చేవి. దీనివల్ల కంపెనీలు ప్రతి సంవత్సరం 1 నెల అదనపు రీఛార్జ్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ గందరగోళానికి, సామాన్యుడి జేబుపై పడుతున్న ఈ భారం నుండి విముక్తి కల్పించాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రశ్న సాధారణంగా అందరిలోనూ తలెత్తుతుంది. నెల 30 రోజులు ఉండాలి కదా, కంపెనీలు ప్లాన్లను 28 రోజులకు ఎందుకు పరిమితం చేస్తాయి? ఇది చాలా ఒక పెద్ద లెక్క అయితే అయ్యింది. మీరు ప్రతి నెల 28 రోజుల ప్లాన్ తీసుకుంటే సంవత్సరం చివరికి మీకు సుమారు 24 లేదా 30 రోజులు మాత్రమే మిగులుతాయి. అంటే సంవత్సరానికి 12 సార్లు రీఛార్జ్ చేయటానికి బదులుగా మీరు తెలియకుండానే 13 సార్లు రీఛార్జ్ చేస్తున్నారు. కోట్లాది మంది వినియోగదారుల నుండి టెలికాం కంపెనీలు పొందే వేల కోట్ల రూపాయల అదనపు లాభం ఇదే. ఇక పార్లమెంట్లో సామాన్యుడి గళం వినిపించింది. ఈ అన్యాయంపై చాలామంది సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ ఎంపీ రాఘవ్ చద్దా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని పార్లమెంట్లో గళం విప్పారు. టెలికాం కంపెనీలు ఈ రీఛార్జ్ విధానం పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని ఆయన వాదించారు. ప్రజలకు నెల జీతం 30 రోజులకు ఒకసారి వస్తుంది. అలాంటప్పుడు రీఛార్జ్ ప్లాన్ కేవలం 28 రోజులకు మాత్రమే ఎందుకు? ఆయన ప్రశ్నించిన తీరు ప్రభుత్వ దృష్టిని ఆకర్షించింది. రాఘవ్ చద్దా చేసిన ఈ పోరాటం, ప్రజల పట్టుదల తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి నుంచి టెలికాం కంపెనీలు వినియోగదారులకు తప్పనిసరిగా 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్లు అందించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇక ముఖ్యమైన లక్షణాలు చూసినట్లయితే, ఇప్పటి నుండి అన్ని కంపెనీలు తప్పనిసరిగా క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో కనీసం ఒక ప్లాన్ను కలిగి ఉండాలి. అంటే మీరు ఈ నెల 5వ తేదీన రీఛార్జ్ చేస్తే అది వచ్చే నెల 5వ తేదీ వరకు వ్యాలిడ్ అయితే అవుతుంది. ఇక రీఛార్జ్ ఎప్పుడు ముగిస్తుందనే దానిపై ఇకపై ఎలాంటి గందరగోళం ఉండదు. నెలకు ఒకసారి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.